అధికారంలోకి రాదని చెప్పి వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు మీద ఎన్నో అభాండాలు వేస్తూ ఎన్నో ఆరోపణలు చేస్తూ వైఎస్ఆర్ పార్టీలోకి చేరారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం మీరు మా పార్టీకి వస్తే కానీ మరి మంచిది, మీరు మా పార్టీలో జాయిన్ అవ్వండి అని చెప్పేసి ఏ రోజు కూడా కోరలేదు. ఈరోజు కూడా వెళ్ళిపోయేటప్పుడు కూడా ఎందుకు వెళ్ళిపోతున్నారనేటువంటి మాట కూడా మా నాయకులు మాట్లాడలేదు. కానీ వెళ్ళేటప్పుడు మీరు చాలా విజ్ఞత గలవారని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఎందుకంటే సుదీర్ఘంగా 20 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో మంత్రి పదవులు చేశారు, కౌన్సిల్లో ప్రతిపక్ష నాయకుడి పాత్ర చేశారు. ఇటువంటి నాయకత్వం కలిగినటువంటి మీరు చేస్తున్నటువంటి ఆరోపణల్లో వాస్తవాలు లేవు. ఈ విధంగా మాట్లాడుతున్నారంటే మీ మాటల్లో ఎంతవరకు వాస్తవాలు ఉన్నటువంటిది మీరే గ్రహించాలి. ఎందుకంటే ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు కూడా చూసుకోవాలి. ఇటువంటి ఊసరవిల్లి మరి పార్టీలు మార్చుకుంటూ పోతున్నటువంటి నాయకత్వాన్ని ఎంతవరకు ఆదరించాలనేటువంటిది ఆయన కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే పార్టీలు మారేటప్పుడు మళ్ళీ ఆ నాయకత్వం మీదే ఆరోపణలు చేస్తూ ఈరోజు వైఎస్ఆర్ పార్టీ అధికారంలో లేదు కాబట్టి ప్రతిపక్షంలో ఉంటుందని చెప్పి మళ్ళీ ఏదైనా అధికార పార్టీలకు స్థానం సంపాదించుకున్నటువంటి ఆలోచనతో మాత్రమే ఈరోజు వీరభద్రరావు గారు మరి తెలుగుదేశం పార్టీ వైపు మళ్ళీ ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ప్రకటనలో చూసాం, విజయమ్మ గారిని విశాఖపట్నంలో పార్లమెంటు సభ్యురాలుగా పోటీ చేస్తున్నప్పుడు జగన్ గారి వల్లే ఓటమి చెందారని చెప్పి, మరి జగన్ గారి వల్ల విజయమ్మ గారు ఓటమి చెందితే నీ కొడుకు పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేసేటప్పుడు నువ్వు ప్రచారం చేయలేక నీకున్నటువంటి మరి చెడ్డ పేరు మీద ఏమైనా ఓటమి చెందారా అనేటువంటిది కూడా ప్రశ్నించవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నా. ఇప్పటికీ మీరు చాలా ఉన్నతమైనటువంటి పదవులు చేశారు, హోందాగా వ్యవహరిస్తే మంచిది. మీకు ఈ పార్టీలో నచ్చలేనప్పుడు మీ వ్యక్తిగత స్వేచ్ఛ అది, మీ నచ్చినటువంటి పార్టీలోకి వెళ్ళినటువంటి పరిస్థితులు. మీరు తెలుగుదేశానికి వెళ్ళేటప్పుడు స్వేచ్ఛగా వెళ్ళిపోండి, మిమ్మల్ని ఎవరిని కూడా ఆటంకపరచలేదు. ఈ పార్టీలో కొనసాగమని ఎవరు కూడా బ్రతిమాలుకునేటువంటి పరిస్థితి కూడా లేదు. మీరు ఏదో అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇక రాజకీయాల్లో కొనసాగలేరని చెప్పి. తప్పనిసరిగా 2019లో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం కూడా ఖాయం అని చెప్తూ మరి ఈ విషయాన్ని మరి ప్రకటన ద్వారా తెలియజేస్తూ ఉన్నాం.